అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. ఈనాటి మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. మన భక్తి మోక్షం చేర్చగలదా? మన భక్తి మోక్షం చేర్చగలదా? భక్తి ఏ మతమైనా, ఏ కులమైనా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భక్తిని కలిగి ఉంటున్నారు. ఈ భక్తి మోక్షం చేర్చగలదా? భక్తి అనేటువంటిది మోక్షం కొరకే వచ్చింది. ఈ లోక జీవితం శాశ్వతము కాదు. ఈ లోక జీవితం మరి శాశ్వతమైనది కాదని దైవికమైనటువంటి భక్తిని పెంచుకున్నారు పూర్వీకులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా ఆ ఆధ్యాత్మికతను నేర్పారు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దైవావతారం కలిగినటువంటి వారు సహితము వారు భక్తి నేర్పింది ఎందుకు అంటే మోక్షం చేరడానికి. మోక్షం చేరాలంటే మనం భక్తిని పెంచుకోవాలా. మోక్షం చేరాలంటే దేవుని యందు భయము, భక్తి పెంచుకోవాలా. కాబట్టి మరి అలాంటి భక్తి ప్రతి ఒక్కరిలో ఉందా? దేవుడని భక్తి భావనలతో ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి భక్తి ప్రదర్శనలు ప్రదర్శించినా మోక్షం వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. మోక్షం చేరాలి ప్రతి వ్యక్తి. మోక్షములో కనబడని వాడు నరకములో కనబడతాడు. కాబట్టి నరకములో కనబడితే అది నీకు నిత్యం శిక్ష, పనిష్మెంట్ అది. కాబట్టి ఆ నరక నుండి నువ్వు తప్పించుకొని మోక్షానికి చేరడమే నిజమైనటువంటి దైవ భక్తి మనను తీర్చిదిద్దుతుంది. కనుక నిజమైన భక్తిని మనము అలవర్చుకోవాలి. నిజమైన భక్తిని కలిగి ఉండాలి. నిజమైన భక్తి కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి ఆ మోక్షాన్ని చేరుకోగలము. కాబట్టి భక్తి అనేటువంటిది ధనం కొరకు కాదు, లేక ఈ లోక జీవితం కొరకు కాదు. భక్తి చాలామంది 90% మానవులు భూమి మీద దేవుడున్నాడని నమ్ముతున్నారు. అట్టి భక్తిని కలిగి జీవిస్తూ ఉన్నారు. అట్టి వారు మోక్షం చేరకపోతే వారి యొక్క భక్తి జీవితం అంతా వ్యర్థమే. కనుక మరి భక్తిని అలవర్చుకొని ఆ మోక్షానికి చేరుకోవాలా. మోక్షాన్ని చేరుకోకపోతే ఈ లోకములో జీవించిన భక్తి జీవితం అంతా వ్యర్థమే. కాబట్టి అందరూ కూడా గమనించి అట్టి నిజమైనటువంటి భక్తిని కలిగి ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఇట్టి యూటీవీ నిరంతరం వీక్షిస్తుండండి. నిత్య సత్యాలను తెలుసుకొని సర్వసత్యములకు నడిపించబడి నిత్యత్వానికి చేరుకోండి. అట్టి కృప భగవంతుడు అందరికీ దయచేయునుగాక.